నుండి కృష్ణా బ్యారేజ్ లోకి వచ్చే నీళ్లు, మళ్ళీ అక్కడ నుండి బొల్లంపల్లి రిజర్వాయర్ కు వచ్చే నీళ్లు బొల్లంపల్లి నుండి నల్లమల్ల సాగర్ కు దగ్గర ఆపేసి బనకచెర్లకు పోకుండా టన్నెల్ కొట్టి తీసుకుపోతున్నాడు. బనకచెర్లకు పోతే రెడీమేడ్ సిస్టమ్ ద్వారా రాయలసీమ మొత్తం పారుతోంది. ఇప్పుడు కృష్ణకి కలిపితే పైన రాష్ట్రాలకు కలపకుండా మధ్యలో టన్నెల్ కొట్టి కిందకి కలుపుతున్నారు. ఇది కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీకి అర్థమవుతుంది. కానీ మనోళ్ళకి అర్థం కాలేదు. మనం కొట్లాడితే బనకచెర్ల ఆగిపోతుందని అన్నారు. కానీ అది ఆగలేదు. డబల్ దెబ్బ తగిలింది అని హరీష్ రావు పేర్కొన్నారు. మన పోలవరం నుంచి బ్యారేజ్లో, కృష్ణా బ్యారేజ్లో వేసుకునేది సేమ్. అక్కడి నుంచి బ్యారేజ్ నుంచి మళ్ళీ బొల్లంపల్లి రిజర్వాయర్ వరకు తెచ్చేది సేమ్. బొల్లంపల్లి నుంచి నల్లమల్ల సాగర్ దగ్గర ఆపేస్తుండు. ముందుకు పోతే బనకచెర్ల, ముందుకు పోకుండా నల్లమల్ల సాగర్ దగ్గర ఆపి ఒక టనల్ కొట్టి కిందికి తీసుకుపోతుండు. బనకచెర్లకు పోతే ఏమైందంటే రెడీమేడ్ సిస్టమ్ ఉంది. ఆ సిస్టంలో పోస్తే ఆటోమేటిక్ రాయలసీమ అంతా పారుతుంది. ఇప్పుడు ఉపాయం ఏం చేసింది? కృష్ణకు కలిపితే పైన రాష్ట్రాలకు హక్కు దొరుకుతుంది కనుక కలపకుండా మధ్యలోనే ఆపి టనల్ కొట్టి కిందికి కలుపుకుంటుండు, కృష్ణలో కలపకుండా. ఇది కర్ణాటకకు అర్థమైంది, మహారాష్ట్రకు అర్థమైంది, ఆంధ్రప్రదేశ్కి అర్థమైంది. కానీ మనోళ్ళకి అర్థం కాలేదు. ఏది మా విజయమే, మేము కొట్లాడితే బనకచెర్ల ఆగిపోయింది అన్నారు. అది ఆగలే, డబుల్ దెబ్బ తగిలింది. మొదటి దెబ్బ గోదావరి నీళ్లు పోయేది ఎట్లా పోతున్నాయి. రెండవ దెబ్బ బచావత్ అవార్డు ప్రకారంగా రావాల్సిన 45 కూడా రాకుండా పోతున్నాయి. డబుల్ దెబ్బ తగిలింది. అంటే మనోళ్ళు ఆ రకంగా ఇవాళ తెలంగాణకు అన్యాయాన్ని తలబెడతా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.